తిరుపతి నగరంలో ప్రతి శనివారం చేపడుతున్న నగర సంకీర్తన ఒక యజ్ఞంలో సాగుతూ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ప్రతి శనివారం తిరుపతి నగరంలో నగర సంకీర్తన చేయాలని పలువురు భావించారు. అందుకు అనుగుణంగా భజన మండలి కళాకారులుగా 100 మందికి పైగా నగరవాసులు గత 2.5 సంవత్సరాలుగా ప్రతి శనివారం సాంప్రదాయ దుస్తులతో స్థానిక గోవిందస్వామి ఆలయ మాడవీధుల్లో మేళతాళాలతో గోవిందనామ సంకీర్తన నిర్విరామంగా కొనసాగుతుంది. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం 5 గంటలకు వందలాది మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులతో నుదుటిన గోవిందనామాలు ధరించి లయబద్ధంగా సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తన ఇటు తిరుపతి వాసులను అటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో గొండాల గోపీనాథ్, మున్నాథరెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జయమ్మ, అరుణమ్మ, కల్పన, పద్మావతి, పార్వతి, జ్యోతి, లక్ష్మి, సిద్ధమ్మ, సుశీల, బ్రహ్మానందం, కన్నప్పగారి కేశవులు, నాగరాజురెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ఎల్ కృష్ణయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ప్రతి శనివారం కూడా ఇక్కడ వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వేకువజామునే లేచి 4 గంటలకంతా లేచి స్నానం ఆచరించి ఇక్కడ జరిగేటువంటి నగర సంకీర్తనకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు కలుగజేయాలనేసి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సోదరులు పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ఎల్లప్పుడూ జరిపించాలని, ప్రతి శనివారం కూడా జరగాలనేసి, ఇందులో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి, ఆ స్వామివారి కరుణకు కృపా కటాక్షాలు వాళ్ళందరికీ ఉండాలనేసి ఆ భగవంతుని వేడుకుంటూ ఓం నమో గత 4 వారాలుగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. చాలా అద్భుతంగా ఈ నగర సంకీర్తన జరుగుతుంది. నగరంలోని ప్రజలందరికీ కూడా భక్తి భావాలతో ముడిపడి ఉండడం యొక్క ఆదేశం. మన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి అందరికీ ఆయన భక్తి భావాలు అందజేయడంగా మనం ముఖ్యంగా ఈ నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా భక్తులు అందరూ కూడా పాల్గొని దైవభక్తితో ఉండాలని కోరుకుంటున్నాం. వెంకటేశాయ ఓం గోవిందరాజాయ నమః. ఓం మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఈ శ్లోక భావాన్ని ప్రతి శనివారము శుక్రవారము నగరంలో ఉన్న భక్తులు ఈ నగర సంకీర్తన చేస్తూ ఓం మంగళం వేదవేద్యాయ, వేదాల ద్వారా తెలుసుకోదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే మేఘశ్యామలమూర్తి. ఆ మేఘశ్యామలమూర్తులు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ భగవానులు, పాండురంగడు, ఇలాగా వీళ్ళందరూ మోహనమూర్తులు. ఒక్కసారి వారి రూపాన్ని కానీ మనం దర్శించినాము అంటే తిరిగి అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. అలాంటి మోహన రూపాలను గురించి మనము కీర్తన చేస్తే కలియుగంలో ఉండే పాపాలన్నీ నశించిపోయి పుణ్యం చేకూరుతుంది. మరు జన్మ అంటూ ఏదైనా ఉంటే అది ఉత్తమ జన్మలకు వెళుతాము, లేదంటే ఈ జన్మలోనే జీవన్ముక్తులు అవుతాము. అలాంటి భాగ్యాన్ని మనకు శ్రీ రామానుజాచార్యుల వారు కలిగించారు. ఆయన్ను అనుసరిస్తూ మనం ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తూ జీవన్ముక్తులు కావాలని చెప్పి వేడుకుంటూ సెలవు వెంకటేశయ్య. ఈ కార్యక్రమంలో నేను మొదటిగా పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇన్నాళ్ళుకి భగవంతుడు ఈ దయ చూపించిన దానికి చాలా ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. సనాతన యొక్క ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక భక్తి భావం రావాలని ప్రతి శనివారం 4:55 నుంచి 5:50 వరకు విశేషంగా తిరుమాడ వీధుల్లో భజన చప్పట్లు డోలకులతో ఆట పాటలతో నడుమున విశేషంగా భక్తులు తరలిచ్చారు. ఈ యొక్క ఇక్కడ నటించినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యులు పూర్వజనం ఈ యొక్క భజన వల్ల ప్రశాంతత వస్తుంది. తర్వాత మనకు ఏకాగ్రత ఉంటే ప్రశాంతత ఉంటుంది. ప్రసాదం ఏకాగ్రత కృషితో నాతి దుర్భిక్షం అనే ఒక సంకల్పం ప్రతి ఒక్కరూ ఈ తిరుపతి ప్రజలందరూ కూడా నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ రావాలని, ఈ యొక్క భక్తి భావం మనం పెంపొందించాలని, ఈ యొక్క పుణ్యక్షేత్రములు ఈ యొక్క కళాక్షేత్రంగా తీసుకురావాలని కొందరు మహానుభావులు తమ యొక్క భుజస్కందంతో మోసుకొస్తూ 4తో స్టార్ట్ అయ్యి 100 మందితో ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు రావాలని విశేషంగా ప్రతి శనివారం ఒక కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ యొక్క గోవిందస్వామి గుడి తిరుమాడ వీధుల్లో అద్భుతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జై. నేను ఈరోజు కొత్తగా వచ్చాను. చాలా రోజులుగా అనుకొని ఈరోజు నాకు దేవుడు అవకాశం కల్పించినారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. దేవుడిని ఈరోజు ఇలా దేవుడికి చాలా హ్యాపీ.